క్యారెట్ బీట్రూట్ హల్వా చేద్దామని ఇలా చాపర్తో తురిమి పెట్టుకున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ని. ఇప్పుడు పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ బీట్రూట్ తురుముకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 10 to 20 minutes బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పాలు పోసుకోవాలి. ఎన్ని అంటే నాకు కూడా తెలీదు, తగినన్ని పోసుకోవాలి. మిల్క్ పోసుకున్న తర్వాత అది కూడా బాగా మగ్గాలి. ఇలా పొంగులు వచ్చేటప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎంత వేసుకోవాలి అని మాత్రం అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు. తగినంత షుగర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడాలి మనకి. బాగా దగ్గర పడి గట్టిగా అయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నా దగ్గర లేవు, నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. అంతే, బీట్రూట్ క్యారెట్ హల్వా రెడీ అయింది. తిని ఎలా ఉందో చెప్తాను. తిన్న తర్వాత ఓకే, మనకు కూడా వంటలు వచ్చు అని అర్థమైంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.